రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో మంగళవారం రోజు భారత యాత్ర ముగింపు రోజు కార్నర్ మీటింగ్ లో చల్లా వంశీధర్ రెడ్డి చేపట్టిన యాత్రలో పాల్గొన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ అబ్జర్వర్ సీనియర్ అధికార ప్రతినిధి కల్వ సుజాత గుప్తా, ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ వెంకటరామరెడ్డి, జెడ్పీటీసీ విశాల శ్రావణ్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, కాశీనాథ్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రఘు, బాబర్ ఖాన్, అంది మోహన్ మరియు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థాయిలో నెరవేరుస్తామని మీ అందరి ముందు వాగ్దానం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ వాసులకందరి, కాంగ్రెస్ అభ్యర్థులకి, కాంగ్రెస్ నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రెడ్డి గారికి, శ్యామ్ సుందర్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారికి, పిసిసి సభ్యులు బాబర్ ఖాన్ గారికి, గౌరవ జెడ్పీటీసీ సభ్యులు వెంకటరామరెడ్డి గారికి, విశాల శ్రావణ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, రఘునాయక్ గారికి, కాశీనాథ్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి, దర్శన్ గారికి, ఇబ్రాహీం గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకునికి, కార్యకర్తకి, ఇక్కడికి విచ్చేసినటువంటి షాద్నగర్ మున్సిపాలిటీకి చెందినటువంటి ప్రజలకు, పాత్రికేయ మిత్రులకు, మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. 11 నాడు కొత్తూరు మండలము, నందిగామ మండలము, 12 నాడు కొందుర్గు మండలము, చౌదర్గూడెం మండలము. శంకర్ గారు వారికి ఉన్నటువంటి అన్ని అధికార అనధికారిక కార్యక్రమాలను పక్కన పెట్టి ఈ యాత్ర విజయవంతం అవ్వడమే ధ్యేయంగా 3 రోజులు, రోజు పొద్దుగాల 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఈ యాత్ర విజయవంతం కోసం కృషి చేయడం జరిగింది. వారితో పాటు ఈ షాద్నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఈ 3 రోజులు సొంత కార్యక్రమాలు కూడా, పెళ్లిళ్ళుంటే, ఇళ్ల కార్యక్రమాలుంటే, వ్యాపారం ఉంటే అన్నీ పక్కన పెట్టి ఈ పాలమూరు న్యాయ యాత్ర వంశీచంద్ర రెడ్డి చేస్తున్నటువంటి ఈ యాత్ర విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ పూర్తి సమయం ఇచ్చి శ్రమ పడడం జరిగింది. వారందరికీ, ప్రతి ఒక్కరికి, షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన ప్రతి కాంగ్రెస్ నాయకుడికి, కార్యకర్తకి, శంకరన్న నాయకత్వంలో జరిగిన కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మీ రుణం నేను తీర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మేము మీ ఇంకొక పాలమూరు బిడ్డ గుణవంతుడు, ధైర్యవంతుడు, పనిమంతుడు, నీతిమంతుడు కాబట్టి మీ దగ్గరకు వచ్చి ఇవాళ ఈ సంధ్యాకాలంలో మీ అందరి ముంగల్ నిలబడి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ అందరు తెలిసి ఇవాళ గత ప్రభుత్వాలు మోసం చేసినాయి, దగా చేసినాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి సాక్షిగా, ఇలా స్టార్చ్ సాక్షిగా ఇలా రాజశేఖర్ రెడ్డి పరిపాలన చేస్తామని చెప్పిన మీ రాష్ట్రంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 2 నెలలు అయ్యింది. మీ అందరికి తెలుసు 2 నెలలు అయిన సంసారం, 2 నెలలు అయింది సంసారం చేపట్టి. ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ రాష్ట్రం అంతా అప్పుల పాలు చేసిండు తాగుబోతు ముఖ్యమంత్రి. ఇలా దండుకున్నోళ్ళు, మంత్రులు, ఎమ్మెల్యేలు దోసుకున్నంత దోసుకున్నారు, దాచుకున్నంత దాచుకున్నారు. ఇలా ఖజానాలో కాలు వేసి ఇవాళ చిప్ప చేతికి ఇచ్చారు కాబట్టి, చిప్ప చేతికి ఇచ్చిన సమయంలో చెడిపోయిన సంసారం చక్క చేయాలని చెప్పి రేవంత్ రెడ్డికి అప్పచెప్తే, రేవంత్ రెడ్డి ఈ సంసారం, ఈ ఆర్థిక పరిస్థితి బాగలేనప్పటికీ పరిపాలనను
గాడిలో పెట్టిండో అక్క మీ అందరికి తెలుసు. మీరు గుసగుసలాడుతున్నారు కానీ నిజం గ్రహించే శక్తి మీకుంది. చెడిపోయిన సంసారం సాగదీయాలంటే మీకు ఎట్లా ఉంటుందో మీ అందరికి తెలుసు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. మీరు మాకు కన్న తల్లి లాంటి వాళ్ళు, అక్క చెల్లెలు లాంటి వాళ్ళు. ఆపత్తులు ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఆపత్తులో ఉంది. మీరు ఆపత్తులు ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇవాళ అధికారంలోకి వచ్చే విధంగా చేసారు కాబట్టి సంసారం చాలా చక్కగా నడుస్తుంది. మీరు ఇంకొక 2 నెలలు ఆగండి, మీకు తెలుస్తుంది. కాబట్టి సంక్షేమ పథకాలు అన్ని విధాలు స్టార్ట్ అవుతా ఉన్నాయి. మీ అందరికి తెలుసు. టీవీలలో వింటారు, మీరు చూస్తున్నారు, మీటింగ్లలో చూస్తున్నారు. అన్ని సాధిస్తాం తప్పకుండా. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. రాజశేఖర్ రెడ్డి సాక్షి నేను డెఫినెట్ గా పార్లమెంట్ లో కృషి చేస్తానని తెలియజేస్తున్నా. మరి ముందే భయపెట్టించిండు, అన్న ఏం మాట్లాడకు, ఎవరిని తిట్టకు అని చెప్పిండు. తిట్టేది ఏం లేదు, ప్రభుత్వం మనదే ఉన్నది. ఇప్పుడు ఆడ కేసీఆర్ ఇంతకు ముందు నల్గొండలో మీటింగ్ పెట్టి పాలమూరు ఎత్తిపోదల పథకాన్ని 70% పూర్తి చేసిన అని చెప్పిండు. నేను కారులో వస్తున్నా, అప్పటి వరకే కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి అందరు తెలుసు 70% పూర్తి చేసిన, 80% ఏం దాగిండో అందరికి తెలుసు. మనం కొట్లాడుకొని తెలంగాణ తెచ్చుకున్నాం. మనం ఉన్నటువంటి దక్షిణ తెలంగాణలో కేసీఆర్ పట్టించుకోలేదు. తీసుకొని పోయి కాళేశ్వరంలో 1,30,000 కోట్లు పోసిండు. గజ్జూపేనికే ఈరోజు మన ముఖ్యమంత్రి ఆడికి అందరినీ తీసుకపోతే వాళ్ళ వర్గం అంతా అబ్సెంట్ అయింది. పోయి నల్గొండలో మీటింగ్ పెట్టిండు. ఈడైతే మనకు తెలుసు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ జెండా అత్యధిక మెజార్టీతో గెలిపించినాం. ఆ 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరి అండ, వారిని గెలిపించినటువంటి మనందరి ఓటర్లు, కాంగ్రెస్ శ్రమపడినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు భుజాల మీద మళ్ళొకసారి జెండా మోసి పార్లమెంటులో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం మన పార్లమెంటు నుంచి మరి వంశీ అన్న రేపు పొద్దున రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యం మరి చెప్పాలన్నా వద్దా నాకు తెలియదు కానీ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమం చేపడతాం. 2 నెలల నుంచి కూడా మీ బిడ్డగా మీ ఆశీర్వాదంతో మీ బిడ్డ శాసనసభ్యుడు అయ్యి 2 నెలలు అవుతుంది. ఇలా అల్పెరగని పోరాటం చేస్తూ నిద్రాహారాలు బంద్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక దిక్కు పనిచేస్తా ఉన్నాడు, రాష్ట్ర ఎమ్మెల్యేలు ఒక దిక్కు పనిచేస్తా ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఒక దిక్కు పనిచేస్తా ఉన్నారు. పరిపాలన అనేది గాడిలకు తెచ్చినాము, సంసారం సాగదీస్తున్నామేగా. మీరు కాచుకోండి. ఇవాళ పరిపాలన చక్కగా చేస్తున్న ముఖ్యమంత్రి మీద ఒక దుర్మార్గుడు, ఓ తాగుబోతాడు, ఓ మోసకారి, ఓ గజదంగ ఇవాళ నల్గొండకు చెప్తుండంట పాలమూరు ఎత్తిపోతా పథకం 80% అయిందని చెప్పి వాడు పచ్చి తాగుపోతానికి ఇదే నిదర్శనం అని చెప్పి మీ అందరితో చెప్తా ఉన్నా. అక్క అన్న మీ అందరు తెలుసు, పాలమూరు ఎత్తిపోతాల పథకంలోనే మన లక్ష్మీదేవపల్లి ప్రాజెక్ట్ ఉంది. ఆ రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్లో చెంచాడు మట్టి తీయలే, ఎకరా భూమి తీయలే, ఒక సర్వే కాలే. 80% అయిందంటే మరి ఈ దుర్మార్గుని ఏమనాలి, ఈ గజ దొంగను, ఈ పచ్చి మోసగాన్ని ఏమనాలనో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. వల్ల అంటే మోసంతో పరిపాలన కొనసాగించారు, దౌర్జన్యం, దుర్మార్గం. ఇవాళ మీరొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు ఇవాళ యావత్ తెలంగాణ మొత్తం ఈ షాద్నగర్ నియోజకవర్గంలో అయితే కంటి నిండా నిద్రపోతున్నారు ప్రతి ఒక్కరు. వ్యవస్థాపకుడు ఎవడయ్యా అంటే ఇటు కేసీఆర్, అక్కడ కేడీ మోడీ, వీరిద్దరు ధరలు పెంచుతూ ప్రభుత్వాన్ని, రాష్ట్రాలను, భారతదేశాన్ని నాశనం చేసినారు. కాబట్టి మన రాహుల్ గాంధీ గారు ప్రధానిగా కావాలంటే మన ముద్దు బిడ్డ, మన మహబూబ్ నగర్ బిడ్డ, మన ప్రాంత బిడ్డ, మన మధ్యలో ఉన్న బిడ్డ పార్లమెంటుకి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే రేపు రాహుల్ గాంధీ ప్రభుత్వం రావడం జరుగుతుంది. మీ ప్రాంతానికి ఉద్యోగాలు, మీ ప్రాంతానికి లక్ష్మీదేవి ప్రాజెక్టు, మీ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు రేపు రాబోయే రోజుల్లో ప్రతి కాంగ్రెస్ నాయకుడికి తలెత్తుకునే విధంగా రాజకీయ భవిష్యత్తు ఉంటుందంట చెప్తూ వారికి, అదేవిధంగా మీ ప్రాంతంలో ఉన్న శంకర్ గారు, ఏదైతే ఎమ్మెల్యే గారు నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నారు కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు సంక్షేమంలో వస్తేనే మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11 లక్షలతోన ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం జరిగింది. ఎవరికి
ఆపద రావద్దు, ఆపద వస్తే ఎవరు చచ్చిపోవద్దు. కార్పొరేట్ హాస్పిటల్ అంటే పెద్ద హాస్పిటల్లో కూడా వైద్యం చేయించుకోవాలి, బతకాలే పేదవాడనే ఆలోచనతోనే ఆరోగ్యశ్రీ 10 లక్షల కార్డు ఇవ్వడం జరిగింది. మరి దాంతోపాటు ఈ నెల కానీ మళ్ళా నెల కానీ సిలిండర్ 500 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే మేము మాట చెప్పినాము, మాట తప్పకుండా అన్ని చేయాలన్నదే మా లక్ష్యం. మరి ఆ విధంగా సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాము. 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం. ఇక దాని తర్వాత ఇక అన్నీ ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి, పెన్షన్స్తో పాటుగా రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డుతో పాటు ఇల్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా 2-3 నెలల లోపల మేము ఏ ఊర్లో చెప్పుకుంటూ వచ్చినాం అన్నీ కూడా ఇచ్చుకుంటూ వస్తాం. దానికి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళీ ఈరోజే చెప్తా ఉన్నాడు కేసీఆర్ చెలో నల్గొండ అన్నాడు. అది 2 నెలలు కాలేదు, అప్పుడే చెలో నల్గొండకు వచ్చింది. వాస్తవం కూడా గమనించండి. ఆడ పోయి చెప్తున్నాడట 2 నెలలు ఇది దింపేస్తా చేస్తా. న్యాయయాత్ర సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలో 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు ఈరోజు ముగింపు సమావేశానికి విచ్చేసినటువంటి షాద్నగర్ శాసనసభ్యులు శంకరన్న గారు, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వంశీచంద్రెడ్డి గారు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారు, ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్ కి అధ్యక్షత వహించినటువంటి మన షాద్నగర్ టౌన్ అధ్యక్షులు కొంకల చెన్నయ్య గారు, వేదిక అలంకరించిన పెద్దలు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు మనము చేస్తున్నటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, వంశీచంద్ర రెడ్డి, ప్రతాప్ అన్న, చెన్నన్న, ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతోని, మీ అన్నదండలతోని ఎన్నో సమస్యల మీద గత ప్రభుత్వం మీ అందరికి తెలుసు, ఒక కుటుంబ పాలన, ఓ నియంత్రిత పాలన, దౌర్జన్యం, దుర్మార్గం, అవినీతి రాజ్యం ఏలింది. మీ తరపున ఎన్నో సమస్యలకు పోరాడితే మీ అందరు ఇక్కడ ఉన్న అమ్మలు, అక్కలు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా నా ఎంట నడిచి ఆ యొక్క టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టడానికి సహకరించిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈరోజు పాలమూరు న్యాయయాత్ర మీ అందరికీ తెలుసు, ఈ దేశ ప్రధాని మునిమన్మడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ కొడుకు, రాజీవ్ గాంధీ కుమారుడు ఇవాళ భారత్ జోడో యాత్ర చేపట్టి మన షాద్నగర్ నుంచి కూడా ఒక రోజు నిద్రపోవడం జరిగింది, పాదయాత్ర నడవడం కూడా జరిగింది. కాబట్టి మీ అందరు తెలుసు, ఇలా ఈ రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి ఈ దేశాన్ని విచ్ఛిన్నకర శక్తులు ఇవాళ మత కళలు సృష్టిస్తూ, కుల మతాల మధ్యలో చిచ్చులు పెడుతూ, ప్రాంతాల మధ్యలో చిచ్చులు పెడుతూ, పేదల జీవితాలతో చెలగాట మారుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది. కాబట్టి ఈ రోజు పాలమూరు న్యాయయాత్ర రాహుల్ గాంధీ గారు చేపట్టిన న్యాయయాత్రకు సంఘీభావంగానే ఇవాళ మన పాలమూరు బిడ్డ మీరు ఆశీర్వదిస్తే ఈ పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయ్యింది ఈ రాష్ట్రానికి. ఇవల్ల మీరు ఆశీర్వదించడానికి మీరైనా నిద్రపోతున్నారు. ఈ షాద్నగర్ నియోజకవర్గంలో మీ యువకులకు అందరు తెలుసు, కంటిన్యూగా నిద్రపోతున్నా పోతలేరా? ఇవాళ పోలీసు వాళ్ళు మీ అందరికి కాపలాగా నిలబడ్డారు. ఇవాళ ఆ రోజు ఏ సమస్య మీద వస్తా అంటే మమ్మల్ని అరెస్ట్ చేసారు, జియాల పోలీస్ స్టేషన్ లో పెట్టారు, పోలీసు వ్యాన్ ఎక్కించారు. ఇవాళ పోలీసు వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా ఈ దుర్మార్గులు పోయిర్రు, ఈ కేసీఆర్ పరిపాలన అంతమైందని చెప్పి వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. వెంటిలేటర్ పోయింది, అంజయ్య కొడుకులు వెంటిలేటర్ మీద పోయింది తప్ప ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మీరు అర్థం చేసుకోండి. ఇవాళ
ఇవాళ సంక్షేమం ఏ విధంగానైనా జరుగుతుంది. అక్క మీ అందరు తెలుసు ఈ రోడ్ ఏ విధంగా ఉన్నదో మీ అందరు తెలుసు. అంజయ్య గారు ఒట్టిగానే కాంట్రాక్టర్ భయభ్రాంతులకు గురి చేసి ఇంతవరకు కాంట్రాక్ట్ చేసి వదిలేస్తే వానికి డబ్బులు లేకపోతే వాడు పారిపోయింది కాబట్టి మళ్ళా డబ్బులు ఇప్పించి ఇలా ఆ రోడ్డు కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీ అందరికి అర్థం చేసుకోండి, వల్ల మన ప్రాంతం ఇలా మిషన్ భగీరథ అన్నాడు. ఏ కాలనీలో మిషన్ భగీరథ వస్తలేదు, నల్లు వస్తలేదు. కానీ కోట్లాది రూపాయలు దండుకున్నారు, కమిషన్లు దండుకున్నారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో మీ అందరు తెలుసు కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. కానీ దేశంలో కాంగ్రెస్ పరిపాలన రావాలి, ఇందిరమ్మ రాజ్యం దేశంలో కూడా రావాలి. కాబట్టి ఇలా పాలమూరు ముద్దు బిడ్డ ఇలా వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచి అంచెలంచెలుగా నీతిగా నిజాయితీగా పనిమంతునిగా ఇలా పార్టీ సిద్ధాంతాన్ని వదలకుండా పనిచేసుకుంటూ వచ్చిన వంశీచంద్రారెడ్డి గారిని ఇవాళ పాలమూరు ముద్దు బిడ్డగా మనం అందరము ఎంపీగా చేసినట్లయితే ఇలా శాసనసభ్యునిగా మేము ఇచ్చిన మాటలు నెరవేర్చే బాధ్యత నాది. ఇలా షాద్నగర్ రైతాంగానికి వ్యవసాయదారులకు నీళ్లు కావాలంటే, సాగునీరు కావాలంటే ఒకే ఒక మార్గం వంశీచంద్రారెడ్డి గారు ఎంపీగా రావాల్సిందే. ఇవాళ వాళ్ళు చేసిన మోసం, వాళ్ళు రైతులకు మోసం చేశారు. కాబట్టి మనం రైతులకు మోసం చేసే పరిస్థితి లేదు. అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి సాక్షిగా చెప్తున్నాం, రేపు రాబోయే కాలంలో సాగునీరు సాధించడానికి, లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ సాధించడానికి ఇవాళ ఏకైక నాయకుడు, పనిమంతుడు, ధైర్యవంతుడు, నీతిమంతుడు ఇలా యువ నాయకుడు వంశీచంద్రారెడ్డి గారిని మా అమ్మలు మా అక్కలందరూ కూడా ఆశీర్వదించి ఎంపీగా పంపిస్తే చెప్తున్నటువంటి మాటలు ప్రజలు చెప్తున్నారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మా భూములని ఎట్లా లాక్కోవాలనే ప్రయత్నం చేసేటోళ్ళు, మా మధ్యన పీక్లాటలు పెట్టి మా భూములను ఏ విధంగా కబ్జా చేయాలి, సెటిల్మెంట్లు చేసి మమ్మల్ని ఎట్లా బెదిరించాలి, పోలీసు వాళ్ళతోటి మా మీద ఎట్లా కేసులు పెట్టాలని గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఆలోచన చేసిండ్రు. కానీ ఇవాళ ప్రజాపాలనలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యుడు మాకు మంచినీళ్లు తాగనీకి ఎట్లా తెప్పియాలి, మా భూములకు సాగునీరు ఎట్లా తెప్పియాలి, మాకు పెన్షన్లు ఎట్లా ఇప్పియాలి, 500 రూపాయలకి సిలిండర్ ఎట్లా ఇప్పియాలి, ఇండ్లు లేని పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలతోటి ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా కట్టియాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చౌరస్తా నుంచి హైవే దాకా అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్డును ఎట్లేపియాలి, ఊర్లలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఎట్లేపియాలి, మా ఊర్లో మాకు కావాల్సినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ఎట్లేపియాలి, మా ఊర్లో ఉన్నటువంటి డ్వాక్రా భవనాలు ఎట్లా కట్టియాలి, షాద్ నగర్ లో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ అత్యంత 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 ఘోరమైన పరిస్థితులు ఉంటే, విద్యార్థులు చదువుకోలేని పరిస్థితులు ఉంటే ఆ జూనియర్ కళాశాలల వసతులు ఎట్లా మెరుగుపరచాలి, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటళ్లలో మెరుగైన వసతులు ఎట్లా కల్పించాలనే ఆలోచన చేసే ఎమ్మెల్యే ఇవాళ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అని ప్రజలు చెప్తున్నారు. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో షాద్ నగర్ నియోజకవర్గం కని విని ఎరగని విధంగా ఈ నియోజకవర్గ రూపురేఖలు మార్చి ఈ నియోజకవర్గాన్ని అత్యంత అభివృద్ధి పరచడానికి ఇవాళ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్న మాట తెలియజేస్తున్నాం. మనమేమో ఎమ్మెల్యేలు కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి అహర్నిశలు ఏ ప్రజలైతే కేసీఆర్ యొక్క అవినీతి కుటుంబ ప్రజా వ్యతిరేక పాలనని అంతమొందించి ఇందిరమ్మ రాజ్యం రావాలని శంకరన్నని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, శంకరన్న పోయి రేవంత్ అన్న కోటేస్తే, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయితే నన్ను దీవించిన ప్రజలకు నేను ఎట్లా సేవ చేయాలని రేవంత్ అన్న ఆడ ప్రయత్నం చేస్తుంటే